కప్పు ఇవ్వడానికి ఒక స్టార్ వస్తారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు, ఎన్టీఆర్, రకరకాల స్టార్స్ వచ్చారు. అయితే ఈసారి ప్రభాస్ రాబోతున్నాడు అనేది వార్త మనకు వినిపిస్తూ ఉంది. ప్రభాస్ ఆర్ చిరంజీవి అంటున్నారు. మీకున్న సమాచారం ఏంటి? అంటే ప్రభాస్ కి రాజాసాబ్ ఉంది కదండి, ప్రజెంట్ కష్టమేనేమో. మెగాస్టార్ చిరంజీవి గారే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. మ్మ్. ఎందుకంటే వాళ్ళది శంకర్ వరప్రసాద్ సినిమా ప్రమోషన్ అవుతుంది. అనిల్ రావుపూడి డెఫినెట్ గా ప్రతి సీజన్ లో ఉంటాడు. సో ప్రతి సీజన్ లో ఆయన బిగ్ బాస్ ఫైనల్ కి రావాల్సిందే ఆయన. మ్మ్. సో ఆయన సినిమానే ఉంది కాబట్టి ఆయన ప్రమోట్ చేసుకోవడానికి ఆయన వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. సో ఫినాలేకి మరి ఇప్పటికైతే గెస్ట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అని ఒక టాకు. మ్మ్. ప్రభాస్ ఐ డోంట్ థింక్ సో రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. అదే రాజాసాబ్ ప్రమోషన్కు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే చిరంజీవి గారు ఆల్రెడీ లేదండి, అంటే గతంలో మారుతి గతంలో వచ్చున్నారు కదా చిరంజీవి గారు. ఒకసారి అదే చిరంజీవి గారు ఎప్పుడు నాగార్జునకి ఆయనకి ఉన్న ఫ్రెండ్షిప్ బాండ్ మీద వచ్చేస్తారు. అయితే ఈసారి కూడా ఆయనే రావచ్చేమో. లేదంటే ఇలాగే స్టార్స్ ని, ఒకవేళ రాజాసాబ్ టీం రావాలంటే మారుతిని తీసుకురావడం, డైరెక్టర్ మారుతిని, అలాగే డైరెక్టర్ అనిల్ రావుపూడి గారిని తీసుకురావడం, మ్మ్. ఇలా మేబీ వాళ్ళతో లాగిచ్చేస్తారు. కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, కొన్ని సింగింగ్ పర్ఫార్మెన్స్లతో ఫినాలేని చుట్టేస్తారని నేను అనుకుంటున్నాను. అంత పెద్ద స్టార్ ఏమి వస్తారని నేను అనుకోవట్లా. అంతేనా? ఓకే. అయితే ఫైనల్గా మీరు సీజన్ 1 నుంచి కూడా బిగ్ బాస్ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. మీరు దాని నుంచి చెప్తా ఉన్నారు. అయితే దీని మీద ఒక నెగిటివ్ ప్రచారం కూడా ఉంది కదా, బిగ్ బాస్ లాంటి షోస్ వల్ల సమాజం చెడిపోతుంది, ఒకే దగ్గర 100 రోజులు ఆడవాళ్ళని మగవాళ్ళని పెట్టవేంటి, దీని మీద మీ యొక్క కామెంట్ ఏంటి మూర్తి గారు? అంటే ప్రస్తుతం తెలుగులో అయితే బానే ఉందండి. మరి అంత వల్గారిటీ అయితే ఏం లేదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ అక్కడక్కడ కొన్ని చోట్ల ఏదో ఫ్రస్ట్రేషన్ లో కొంతమంది మాట్లాడారు తప్ప అవి ఎలాగో బీప్ చేశారు. దానికి కూడా అబ్జెక్షన్ ఏం లేదు. అలాగే అమ్మాయిలు అబ్బాయిలు అనేది జెండర్ డిఫరెంట్ లేదు అని చూపించడం, అలాగే ఎక్కడ కూడా రిలీజియన్ కూడా మనకి బిగ్ బాస్ హౌస్ లో చూపెట్టరండి. అవును. సో కాబట్టి తెలుగులో అయితే బానే ఉంది, తమిళ్లో కూడా బానే ఉంది. అలాగే కన్నడ బిగ్ బాస్ కూడా కిచ్చా సుదీప్ గారు బానే మెయింటైన్ చేస్తారు. ఎక్కువ మరి ఓవర్ ఎక్స్ట్రీమ్ పోకుండా. ఒక హిందీలోనే కొంచెం ఇది ఓవర్ అయిపోయిందా అని అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ చూసేలాగా లేదు, ఇది మరీ దారుణంగా ఉందని. బట్ అది ఓటీటీకే పరిమితం చేశారు కాబట్టి ఓటీటీ షో అలాగే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టు కొంచెం ఏంటంటే కొంతమంది ఉంటారు గ్లామర్ చూపించడం, వాళ్ళ ఆర్టిస్టులు ఆ గ్లామర్ షో చేయడం అనేది ఉంటుంది. బట్ ఈ 2 సీజన్ల నుంచి కొంచెం తగ్గింది. అంతకు ముందు ఉండే కొంచెం పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం అని అదని ఇదని కొంచెం అబ్జెక్షన్ ఉండే కొంతమంది దగ్గర నుంచి. అవును. కొంతమంది సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు, లేదంటే వేరే లాంటి వాళ్ళు వీళ్ళు విమర్శించారు కూడా. అవును. బిగ్ బాస్ షోని విమర్శించారు. అవును. అయితే బిగ్ బాస్ షో అనేది పాజిటివ్ గా తీసుకుంటే, ఇప్పుడు ఒకటండి, సోషల్ మీడియా ఉంది, ఇందులో నెగిటివిటీ లేదా? ఉంది కదా. ఉంది. అవును. సోషల్ మీడియా, ఫేస్బుక్ లో కామెంట్ పెట్టలేదని కొట్టినోళ్ళు లేరా? అవును. తమ్ముళ్ళు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కొట్టుకున్న సందర్భాలు లేవా? అవును. అలాగే వేరే వేరే చిన్న చిన్న విషయాలకి నా డిపి సరిగా లేదని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. అవును. నెగిటివ్ తీసుకునే వాళ్ళకి నెగిటివ్ ఉంటదండి, బట్ పాజిటివ్ తీసుకునే వాళ్ళకి ఎప్పుడూ పాజిటివ్ ఉంటుంది. అయితే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో నుంచి మనం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా ఇది పాజిటివ్ గా ఉంటుంది. అంటే ఇలా ఉండకూడదు ఒక వ్యక్తి, ఇలా ఉంటే జనాలకి నచ్చట్లేదు, సో ఇలా ఉంటే ప్రజలకు ఇష్టపడుతున్నారు, సో మన బిహేవియర్ లోనే తేడా ఉంది అని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. రిప్లికా అంటారు కదా శ్రీనివాస్ గారు. అవును. ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది హౌస్ మేట్స్ చూస్తున్నప్పుడు అరే ఈడెవడో నాలాగే ఆలోచిస్తున్నాడే అని మనం అనుకుంటాం, ఫీల్ అవును. అవుతాం. రిప్లికా అవును. ఇదేంటంటే అండి, ఒక్కోసారి ఆ మనం కూడా ఇలాగే ఆలోచిస్తాం కదా అనుకుంటాం. బట్ అది తప్పు అని ప్రజలు ఎప్పుడైతే చెప్తారో, ఆ. అరే మన ఆలోచన విధానం మార్చుకోవాలి, ఇది ప్రజలు తప్పు అంటున్నారు ఉమ్. అనేది ఉంటుందండి. ఎప్పుడు భిన్నాభిప్రాయాలు ఉంటాయండి దీని మీద. ఇప్పుడు మీరు చూసే దృష్టికోణం వేరే ఉంటదండి షో చూసినప్పుడు, ఉమ్. నేను చూసే దృష్టికోణం వేరే ఉంటుంది. అలాగే యంగర్ జనరేషన్ చేసే దృష్టికోణం వేరే ఉంటుంది. అవును. ఇప్పుడు డిమాండ్ పవన్ ఒక రాక్షసుడిలాగా గేమ్ ఆడాడండి ఈ ఉమ్. సీజన్ లో. ఉమ్. వాళ్ళు విపరీతంగా ఆడాడు. అంటే పెద్ద చిన్న తేడా లేకుండా అమూర్ఖంగా ఆడేసాడు. ఇది చూసే దృష్టికోణంలో నాకు ఎలా ఉంటది, అంత ఆడాల్సిన పని లేదు కదా నీకు, ఫినాలే వరకు వచ్చావు, నీకు ఆడాలన్న అంత దురద ఎందుకు? ఇంకా ఇంకా ఆడి ఏం చేద్దాం, ఏం సాధిద్దామని నీకు ఆల్రెడీ తెలుసు విన్నర్ ఎవరు అవుతున్నారో, లోపల రివీల్ అయిపోయింది. ఉమ్. అయిపోయినప్పుడు నువ్వు ఎందుకు అంత సీరియస్ గా తీసుకుని డ్యామేజ్ అయ్యేలాగా ఆడాల్సిన అవసరం లేదని
నాకు అనిపిస్తుంది. అవును. బట్ యూత్ కొంతమంది నా ఎనాలిసిస్ లో కామెంట్లు పెట్టేటప్పుడు ఏమండి గేమ్ ఆడితే తప్పేంటి, గేమ్ ఆడటానికే కదా వెళ్ళారు అని ఒకడు అంటాడు. అంటే ఎలా ఉంటుందంటే ఆయన దృష్టికోణం అది, అదే గేమ్ ఆడితే తప్పులేదని. అదే నా దృష్టికోణం ఏముంటది, ఒక పెద్ద ఆయన బర్నీ లాంటి ఇసిరి పెట్టి కింద పడేస్తే ఆయన షోల్డర్ ఇంజూరీ అయింది అని తెలిసి కూడా అది ఫెయిర్ గేమ్ కాదని నేను అనాలిసిస్ చేస్తాను. అదే అంతే కదా. నువ్వు చూసుకుని ఆడాలి కదా అని నేను అనాలిసిస్ చేస్తా. నువ్వు ఆడటానికే వెళ్ళావు, గెలవటానికే వెళ్ళావు, కానీ ఎలా గెలిచాం, ఎలా పర్సనాలిటీ ఉంది మంది అనేది ఇంపార్టెంట్ కదా. అవును. సో అది నేను అనలైజ్ చేస్తా. బట్ చూసే వాళ్ళకి వేరే యంగర్ జనరేషన్ కి ఎలా ఉంటది, గేమ్ అదే కదా ఫిజికల్ గేమ్, మరి ఆ ఫిజికల్ గేమ్ అన్నప్పుడు ఆ మాత్రం దెబ్బలు తగిలితే ఓర్చుకోలేనాడు ఎందుకు రావాలి బిగ్ బాస్ కి అని కొంతమంది పర్సెప్షన్ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, అరే చూసి ఆడాలి కదా. ఇప్పుడు గంగా వెళ్ళిందండి మనకి ఒక ఇప్పుడు ఆమెకు ఫిజికల్ టాస్క్ పెట్టి పవన్ డిమోన్ లాంటి గంగాని ఇస్తిరి అక్కడ ఒక చోట పడేసాడు అనుకోండి, అది ఫెయిర్ అంటాం మనం. ముసలావిడ ఆవిడ చూసుకోవాలి కదా, ఆమె బలం ఎంత నీ బలం ఎంత అంటాం. అవును కదా. కానీ కొంతమంది యంగర్ జనరేషన్ అది ఆట అలాంటప్పుడు ఆమె ఎందుకు రావాలి ముసలావిడ, ఆమెకు అవసరం బిగ్ బాస్ అని కొంతమంది అంటారు. అదేలేండి. సో ఇక్కడ ఏంటంటే చూసే దృష్టికోణం బట్టి ఉంటుందండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ గా తీసుకునే వాళ్ళకి పాజిటివ్ గా ఉంటుంది, నెగిటివ్ గా తీసుకునే వాళ్ళకి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడుతుంది సమాజం మీద. ఇప్పుడు సినిమాల మీద పడదా, వైలెన్స్ సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు వర్మ ఏమంటాడండి, రామ్ గోపాల్ వర్మ, నా ఇష్టం ఇలాగే తీస్తా, చూస్తే చూడలేక ఆఫ్ చేసుకో, టీవీ ఆఫ్ చేసుకో, లేదంటే థియేటర్ కి రామాక అంటాడు. బట్ నువ్వు సమాజం మీద ఒక ఇంపాక్ట్ వేస్తున్నావు కదా, అది మర్చిపోతారండి చాలా మంది. అలాగే ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన తయారయ్యారు వర్మ లాగానే, సందీప్ రెడ్డి వంగ. నా సినిమాలో హీరో క్యారెక్టర్ ఇంతే ఉంటది, ఆడు ఆ AK-47 తీసుకెళ్లి క్లాస్ రూమ్ లో కాల్తాడు, వాడు అంతే, వాడు ఒక మూర్ఖుడు అన్నట్టు చెప్తాడండి. దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారుగా జనాలు, చేశారు. మరి అది నెగిటివ్. మరి రియాలిటీకి వచ్చేసరికి మనకి ఎవడైనా స్కూల్ పిల్లాడు గన్నుతో పేలుస్తాడు, అలాగా సమాజం ఒప్పుకుంటుందా? ఎంత రిచ్ కిడ్ అయినా సరే జైల్లో పెడతారు కదా. వాళ్ళ నాన్న ఎంత రిచ్ అయినా సరే, దేశంలో ప్రధానమంత్రి మోడీ కొడుకు అయినా సరే, ఆల్మోస్ట్ మోడీ కొడుకు లేడు అనుకోండి, ఎవరైనా మినిస్టర్ కొడుకు అయినా సరే అలా పేలిస్తే ఎవరైనా సరే చట్టం అనేది ఒకటి ఉంటది కదా. సో చట్టాన్ని మితిమీరి తీసాము, ఆడంతే, ఆ క్యారెక్టర్ అంతే అనుకుంటే అది యాక్సెప్ట్ చేశారు కదా జనాలు నెగిటివిటీ. అంటే నేను విమర్శించట్లేదండి ఎవరిని, అంటే అది యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తారు. సో అందులో పాజిటివిటీ తీసుకోవాలి, నెగిటివిటీని తీసుకోవాలి. పాజిటివిటీ తీసుకుంటే మీకు ఆ క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ తీసుకుంటాం మనం, ఎస్ అలా ఉండాలి, స్ట్రాంగ్ గా అలాగే ఉండాలి కదా అనే ఒక స్ట్రాంగ్నెస్ తీసుకుంటాం, లేదంటే నెగిటివిటీ తీసుకుంటాం. సో దాన్ని బట్టి రియాలిటీ షో మీద విమర్శలు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇది అండి ఈరోజు మనం ఏదైతే బిగ్ బాస్ 9 సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో, అలానే తెలుగు ప్రేక్షకులు ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఎంతో ఉత్కంఠతో ఈ 2 డేస్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, కప్పుని సొంతం చేసుకునేది ఎవరు, ఈ బిగ్ బాస్ 9 టైటిల్ని గెలుచుకునేది ఎవరు అనే విషయం మీద ఇప్పుడు సీనియర్ బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనకు లైవ్లో వచ్చి మాట్లాడారు. ఏది ఏమైనప్పుడు కూడా దీంట్లో అవకాశాలు అనేది ఇప్పుడు మూర్తి గారు చెప్పిన దాని ప్రకారం ఒక 2% అటు ఇటుగా ఉన్నారు. సో తనూజ 2% తక్కువగా ఉంది, కళ్యాణ్ 2% ఎక్కువలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మిస్డ్ కాల్ వాటి వల్ల కొద్దిగా అటు ఇటు కావచ్చు అని చెప్పేసి అంటున్నారు. మనకున్న సమాచారం ప్రకారం కళ్యాణ్ విన్నర్ అన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం ఇంకో 2 రోజుల్లో ఎవరు అనేది మనకి పూర్తిగా తెలుస్తుంది.